పాపములో ఎక్కడో పట్టబడి ఉన్నాం మనం. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గెలవాలి అంటే, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇశ్రాయేల్లో ఉన్న పాపం పరిహరించబడాలి. అలాగే నీలో నాలో జరుగుతున్న పాపాలు కూడా తీసివేయబడాలి, కడిగివేయబడాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడిగి వేసుకోవచ్చు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ గడ్డి తినే చేష్టాలు చేస్తుంటే, పచ్చిగా చెప్తున్నాయో అనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేస్తా కూడా గడ్డి తినే చేష్టాల్లో కంటిన్యూ అవుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు ఆ గడ్డి తింట మానే ఆ పాపాన్ని విసర్జించు. నీ గుడారములో నుండి ఆ పాపమును తొలగించు. నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు. నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతి